బిల్డింగ్ హంటర్ బిల్డింగ్ గాయస్. ఇక్కడ నుంచి నైట్ టైం చాలా సౌండ్స్ వస్తున్నాయి. సరే ఒకసారి ఏమైనా బ్లాగ్ వెళ్తే టైం 4 అయింది. పిల్లలు రాకపోతుండ్రు. ఇక్కడ స్టోన్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. స్పిరిట్ హైడర్, కాన్సెప్టర్, స్పిరిట్ కాన్సెప్టర్ అన్నీ ఉన్నాయి. ఇదంటే హంటర్లాగా ఉన్నాయి పాతగా. సౌండ్ వేరే వస్తుంది. సరే అట్లా ముందరికి వెళ్దాం. ఇది తగ్గిస్తే సాఫ్ట్గా ఉంది. అట్లనే ఈ స్టోన్స్లోకేమో ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. ఈ బ్లడ్ మార్క్స్ అక్కడ నుంచి వచ్చినాయి. సరే అని ముందరికి వెళ్ళి ఈ స్టోన్ చూస్తే దీనికి చాలా బ్లడ్ మార్క్స్. ఇదిగో దీనికి చాలా ఉంది బ్లడ్ మార్క్స్. బ్లడ్ మార్క్స్ అక్కడ నుంచి వచ్చినాయి. ఇది హంటర్ కదా, బ్లడ్ మార్క్స్ కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ ఉన్న స్టోరీ ఏంటంటే, ఒకరోజు ఇక్కడ ఎవరైనా చంపారంట. అప్పటి నుంచి ఇక్కడ నుంచి సౌండ్స్ అట్లా ఎవరు అరవరం, ఎవరు అరుస్తున్నారు, ఎవరు అట్లా అవుతున్నాయి. ఇక్కడ ఈ స్టోన్స్ అంటే పగిలిపోయి ఇట్లా రాక్షసు. ఇక్కడ ఫేమస్ దెయ్యాలే. కానీ గాయస్ ఇక్కడ నేను మన బ్లాగ్సే కాదు కొన్నిసార్లు హంటర్ హౌస్కి వెళ్ళి కదా విజిట్ చేసి కదా వీడియోస్ తీస్తా. ఇదైతే కొత్తగానే ఉంది కానీ హంటర్ ఎందుకు అయింది. ఈ బిల్డింగ్ కట్టి ఒక 2 years అయింది ఇది కట్టి. ఇది సౌండ్ అయితే వేరేగా వస్తుంది. ఇది ఒక సాఫ్ట్ రాక్ తీసుకున్నా. నా దగ్గర సాఫ్టే ఉంది అయినా ఏ సౌండ్ రావట్లేదు. కానీ దుమ్ము అయితే చాలా ఉంది. ఇదంతా కొత్తగానే ఉంది. కానీ హంటర్ ఎందుకు ఏంటంటే 2 days క్రితం, గతిన 2 days క్రితం ఏమైనా చంపారంట. అప్పటి నుంచి ఇది హంటర్ లాగా అయింది. ఈ రాక్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ పక్క గాలిలో ఏం లేదు. ఇది ఈవినింగ్ టైం కాబట్టి సరిపోయింది. దయాలేం లేవు. నైట్ అయితే ఇంకా కొంచెం భయం ఇస్తుంది. అంటే కొన్ని దయాలు ఉంటాయి. ఇది కొంచెం కొత్తగానే ఉంది. కానీ హంటర్ ఎందుకు అయిందంటే చెప్పాను కదా ఇది కొత్తగా హంటర్ అయింది. ఇక్కడ విండోస్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అదిగో అదే కదా అక్కడిక్కడ ఒక హంటెడ్ హౌస్ ఉంది. ఇక్కడ మా ఇల్లు అంటే మా ఇల్లం కాదు అట్లా మా ఇల్లే కానీ ఉంటా అక్కడ ఒక్కొక్కసారి ఉంటా. ఇది కొంచెం హంటర్ అయింది. ఇదిగో మీ పక్కన పెళ్ళి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి చాలా నాయిసెస్ వస్తున్నాయి. నాకు ఎందుకో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరో వెనకాల నుంచి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్తున్నాను. ఇదిగో నా బేబిస్తుంది బయటకు వచ్చిన ఇక్కడ కింద హంటర్ ప్లేస్ ఉంది. ఇక నేనే కాదు చెల్లికారు ఉంది. కానీ ఇంకో హాంటెడ్ ప్లేస్ కదా ఇంకా ఇది కొత్తగానే ఉంది. అండర్ కన్స్ట్రక్టింగ్ బిల్డింగ్ అనుకుంటా. ఇక్కడ నుంచి నేను జూమ్ చేస్తాను. లోపలికి వెళ్ళడానికి నాకు భయం. మీకు ఎవరో అనిపిస్తుంది. వెళ్ళిపోతున్నా గాయస్. ఇక్కడ ఉండడం మంచిది కాదు గాయస్. సరే బ్యాక్ ఇక్కడైతే హాంటెడ్ ప్లేస్ అదేమంత హాంటెడ్ ఏం కాదు. కొంచెం ఇక్కడ లీవ్స్ ఉన్నాయి. అయినా ఈ లీవ్స్ అసలు టచ్ చేయొద్దు ఎందుకంటే వీటికి తెగలు పడ్డాయి. అయినా ఇక్కడ వెళ్ళడం డేంజరస్. కానీ సబ్స్క్రైబ్ చేస్తారేమో అని అట్లా వెళ్తున్నా. వెళ్ళి ఇక్కడ బ్లాగ్ చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ వెళ్దాం ఒకసారి. సరే వెళ్దాం. రాక్ అంటే గాయస్ ఇంకా రాయలు ఫేమస్ గాయస్ చాలా ఉన్నాయి. నాకైతే దెబ్బలు అక్కడే దిగలేదు. ఎవరు లేదు ఇక్కడ చాలానే ఉన్నాయి.
స్టోన్స్లోకి బ్లడ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయో. ఎవ్వరు ఇక్కడికి రారు నైట్ టైం కారా. నేను ఈవినింగ్ టైం కాబట్టి సరిపోయింది. ఇదిగో ఈ కాలుకి ఇట్లా వస్తుందంటే ఈ ఫోన్కి ఇట్లా కవర్ ఉంటుంది సేఫ్టీలోగా, అందుకే మీకు ఒక్కొక్కసారి ఇట్లా అనిపిస్తుంది అంతే. ఇక్కడ ఎవరో సీక్రెట్ తాగిండ్రు. ఇది ఎట్లా ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ హంటెడ్ హౌస్లకి తాడులే ఉండవు. ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అయితే కానీ గాయస్ ఇంకా ఏం లేవు. ఓహో అక్కడ బండి నడుపుతుంటే అలా అయితే దీనికి ఇది బాగానే ఉంది కానీ కొంచెం హాంటెడ్. ఇదేదో బ్రష్ ఉంది కానీ చాలా గట్టిగా ఉంది గాయస్. ఇది గడానికి చాలా టైం పడుతుంది. సీక్రెట్ తాగింటూ ఎవరో చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరో సీక్రెట్ తాగి వరేసి. ఇది బాగానే ఉంది. నేను ఈ లాంగ్ వీడియో కానీ షార్ట్స్ కానీ తీసినాను. వీడియో కానీ నా కావాలంటే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నారంటే సబ్స్క్రైబ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హాంటెడ్ ప్లేస్కి వెళ్తా, అక్కడ ఉన్నది వెళ్తా. ఇది 5 టైం 5 అయింది, అందుకే కొంచెం వెళ్ళాను ఎక్స్ప్లోర్ చేస్తా. నాకు ఎన్నికి రాదు, సో జూమ్ చేస్తా. మీరు అక్కడ ఏమో గోస్ట్ అట్లా ఏదో కనిపిస్తే నాకే చెప్పండి. జూమ్ చేస్తున్నా అంతే. చాలా జూమ్ చేసినాను గైస్, కానీ ఇంకొంచెం ఉంది కానీ మంచిగా ఏం కనిపించదు అనుకుంటా. ఇదేంటి ఇక ఎవరో నిల్చున్నట్టు కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే నాకు దయ్యం కనిపించింది గైస్. ఈవినింగ్ టైంలో ఒక దయ్యాలు ఉంటాయని చూస్తుంది ఫస్ట్ టైం. ఇప్పుడు నార్మల్ జూమ్లోకి తీసుకొచ్చేస్తున్నాను. ఇదే నార్మల్ జూమ్. ఈ పైన ఉన్నది ఏమైందంటే అసలు వర్కే కావట్లే. దయ్యాలు వీకెట్లా ఏం ఎవరు వీకెలా అని ఎవ్వరు కనిపెట్టలే. మొన్న ఇక్కడికి కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వచ్చారు. ఇక్కడికి వచ్చి లైబ్రరీకి చెక్ చేసినా అక్కడ కొన్ని దయ్యాలు ఎక్కుతాయి అని చెప్పింది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ వచ్చి. ఒక్క రైస్ ఉంటుంది ఇక్కడ పక్కన ఉన్నారంటారు, ఎందుకు ఇట్లా ఉన్నారని. ఇదైతే కొంచెం అది చాలా హాంటెడ్. ఒకసారి నేను అక్కడికి వెళ్ళా కానీ బ్లాగ్ తీయలే. అక్కడికి వెళ్ళగానే నాకు ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరైనా టచ్ చేస్తున్నట్టు, ఎవరైనా పేరు పిలుస్తున్నారు. నేను కొంచెం ప్రొటెక్ట్ చేస్తా, ఫోను జూమ్ చేస్తా. నేను ఇప్పుడేమో అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, నాకు భయం వేస్తుంది అక్కడికి వెళ్ళగానే. ఇక్కడేం దయ్యాలని కనిపించట్లేదు. ఇప్పుడే దయ్యం కనిపించింది కదా. ఇక్కడేం కుక్కలేండి తింటున్నాయి మంచిగా. ఏమంటే సరే వాళ్ళ గురించి వదిలేద్దాం మనము. ఇప్పుడైతే ఓకే, సబ్స్క్రైబ్. ఇదే కాదు మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని హాంటెడ్ ప్లేసెస్కి కానీ విజిట్ చేసి కానీ అక్కడ బ్లాగ్ ఇస్తా. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి ఇక్కడ స్పిరిట్ ఉందేమో చూద్దాం ఒకసారి. ఏం లేదుగా సౌండ్ వస్తుంది అదే. మా స్పిరిట్ ఉంది గాయస్, ఇప్పుడే సౌండ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి స్పిరిట్ ఉంది మళ్ళీ ఉంది గాయస్, స్పిరిట్ ఉంది అక్కడ. అమ్మో ఇక్కడ చాలా స్పిరిట్స్ ఉన్నాయి. అమ్మో. అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. 3 బాయ్ బాయ్. 3 2 1